ఏ ప్రభుత్వం కిందైనా అధికారులు అనే వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఉండాలి, లేదంటే వాళ్ళే ఒక ప్రభుత్వానికి ప్రజలకి ఒక వారధిగా అధికారులు ఉండాలి. కానీ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ఈ 1 ఇయర్ టర్మ్ పీరియడ్లో చాలామంది అధికారులు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వకుండా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడమో, లేదంటే వాళ్ళే వాలంటరీ రిటైర్మెంట్లు తీసుకోవడమో, ఇంకా పదోన్నతి ఉన్నా ఇంకా వయసున్న సర్వీస్ చేయడానికి వాళ్ళే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ రాజకీయ ముసుగులో మేము ఇబ్బంది పడకూడదు, ఈ రాజకీయ ముసుగులో మేము ఉండకూడదని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలు బ్యూరోక్రాట్లకు సంబంధించి కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య పనితీరుని ఎలా చూడాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? అశోక్ గారు, బేసిక్గా కౌశల్ గారు వాలంటీర్ రిటైర్మెంట్కి అప్లై చేయడంతో ఆంధ్రప్రదేశ్లో మరోసారి అఖిల భారత సర్వీస్ అధికారుల పైన కక్ష సాధింపని ఇంకోటని చర్చ బాగా వస్తూ ఉంది. రాజకీయ వ్యవస్థలో గత కొన్ని ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వానే కాదు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొంతమంది అధికారులను టార్గెటెడ్గా, అంటే విఆర్ఎస్ లాంటిది కాదు కానీ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడం, తర్వాత విఆర్లో పెట్టేయడం, పోలీసులు లాంటి వాళ్ళని అప్రధానమైన పోస్టులకు ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అది కొంచెం పరాకాష్ఠగా చేరి కాస్త ఎక్కువ అవుతుంది. దానికి ఆయన రెడ్ బుక్ అనే కాన్సెప్ట్ పేరు చెప్పడం, గతంలో వైసీపీకి అనుకూలంగా ఉన్న పైన యాక్షన్ అని చెప్పడం, ఒక 3 IPS సస్పెండ్, ఇవన్నీ పటపట జరిగిపోయినాయి. అయితే ఇక్కడ కౌశల్ గారు నిజానికి ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నారో ఆయన చెప్పలేదు. బట్ ఒక వివరణ ఇచ్చారు, ఏదో ప్రభుత్వం మీద కక్ష సాధింపో ఇట్లాంటిది ఏం కాదు, వ్యక్తిగత కారణాలతోనే చేసి అని చెప్పాడు. అయితే ప్రచారం వేరే రూపంలో వెళ్ళిపోయింది. మామూలుగా ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారికి పాపులర్ డైలాగ్ ఉంది, ప్రభుత్వంగా మేము మంచి చేయొచ్చు కాక, కానీ మేము ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తామని మంచి చేస్తామని మేము చేస్తే సరిపోదు, ప్రజలు కూడా మాకు మంచి చేస్తామని అనుకోవాలి అంటాడు. కాబట్టి కౌశల్ గారు ఎందుకు రాజీనామా, ఎందుకు విఆర్ఎస్ తీసుకున్నాడు, అది జనంలోకి వెళ్ళలేదు. వరుసగా మొన్న ఒక మహిళా IAS ఆఫీసరు తెలంగాణకు వెళ్ళారు, అంటే అమ్రపాలి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళారు. నిజానికి మొదటి నుంచి కూడా తెలంగాణలో ఉన్నారు కాబట్టి రూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉన్న వాళ్ళకున్న ప్రొవిజన్స్ తెలంగాణ పోవడానికి ట్రై చేసినారు. అంటే తెలంగాణ పోవడానికి కూడా ఆసక్తి చూపిస్తాను కానీ ఆంధ్రప్రదేశ్ కూడా రావట్లేదు కదా అనే చర్చ ఒకటి నడుపుతా ఉంది. ఇట్లాంటి దశలో అదనంగా ఈ రాజకీయ కారణాలతో ఒక 3 IPS సస్పెండ్, లేకపోతే కొంతమంది పోస్టింగ్లు ఇట్లన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉన్న ముద్ర వేసుకున్న వాళ్ళని పేరు పెట్టి, మీరు వాళ్ళు ఉన్నారా, మీరు ముద్ర వేసారా వేరే సంగతి, కానీ ప్రత్యేకంగా చూస్తామని ప్రభుత్వం అనే మెసేజ్ రావడం వల్ల పైపిచ్చు కొన్ని మీడియా సంస్థలు కావచ్చు, కొంతమంది రాజకీయ నాయకులు వాడు వాళ్ళ ఆఫీసరు వీళ్ళ ఆఫీసర్ అని విచ్చలవిడిగా మాట్లాడడం మూలంగా ఏం జరిగినా, విఆర్ఎస్ తీసుకున్నా, ఏరే రాష్ట్రానికి వెళ్ళినా, ఉద్యోగానికి రాజీనామా చేసినా, ఏ కారణం రీత్యా పోని దీని అందరి కారణం రెడ్ బుక్ అనే ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చేస్తాం. కాబట్టి అల్టిమేట్ గా రాజకీయ పార్టీ చూడాల్సిన ప్రజలేమనుకుంటారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, జత్మానాని కేసులో సిఐ కొట్టాడు, సిఐని ఎవరు కొట్టమన్నారు, కమిషనర్ కొట్టమన్నాడు, కమిషనర్ నుంచి డిఐజీ పైన సీతారామయ్య కొట్టమన్నాడు, ఆయనకి రామకృష్ణారెడ్డి చెప్పినాడు, ఆయనకి జగన్ చెప్పినాడు. ఏమన్నా అర్థం ఉందా, జగన్ వరకు తీసుకెళ్లారు దాన్ని. ఇట్లా అంటే వీళ్ళు ఏమైనా కొన్ని నిరూపించగలరా నిజంగా జరిగింది అనుకుంటా. జగన్ ఏమైనా పేపర్ మీద రాయిస్తాడా, రామకృష్ణారెడ్డి గారు మీరు ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పి వాళ్ళకి చెప్పమని రాసిస్తాడా, ఆయన రికార్డ్ అవుతుందా, వీళ్ళు వాళ్ళకి చెప్తారా? పర్టికులర్ సిఐ కొట్టుంటే ఆయనకే పోతుంది, మిగతా ఎవరు చెప్పినా అది ఆఫ్ ది రికార్డ్ అవుతుంది. వాళ్ళు కొట్టమనగానే కొట్టకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టమన్నా కొట్టకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్తే ఇది కొట్టినా కాబట్టి పోయేది ఇతనే, వాళ్ళేం వారు. ఎందుకంటే ఎవరు చెప్తారు రికార్డెడ్ గా ఇట్లాంటి అనధికారిక కార్యక్రమాలు. ఇట్లాంటి నిరూపించడానికి అవకాశం లేని కేసులో ఏకంగా 3 IPS సస్పెండ్. అసలు ఎవరు నమ్మాలో ఎవరు నమ్మ కూడా తెలియని పరిస్థితి. ఇట్లాంటి అవుటి. రెండోది, ఎవరికన్నా పోస్టింగ్ ఇచ్చారనుకో ప్రభుత్వం, వెంటనే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే తెలుగుదేశం అనుకూలంలో వాళ్ళు గతంలో జగన్ మనుషులు కాబట్టి వాళ్ళకి ఎట్టిస్తారు, వీళ్ళే రాస్తారు పోస్టులు IAS. దాన్ని ఆధారంగా చేసుకుని అన్ని వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. దాంతో ఒక అభద్రతా భావం, ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రతిదీ రెడ్ బుక్ అన్యాయము అని చెప్పలేము. కౌశల్ గారిది కూడా ఆ కోవకు చెంది ఉండకపోయిండొచ్చు, కానీ సమాజం మాత్రం దీన్ని నమ్ముతా ఉంది. ఏదో ఆంధ్రప్రదేశ్ లో భయభ్రాంతికి గురవుతున్నారు అనే వైసీపీ మాటలకు ప్రాధాన్యత పెరుగుతుంది, బికాస్ మనం వ్యవహరించే తీరు. కాబట్టి IPS IAS విషయంలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎంత ధోరణి మంచిది కాదు. ఇది పెరిగితే ఏమవుతుంది, మీరు పదే అశోక్ అని అయినా వైసీపీ, ఇప్పుడు జర్నలిస్ట్ గా మీరు న్యూట్రల్ గా ఉంటారు, ఒకసారి ఉంటారు, 2 సార్లు ఉంటారు, పదే రాజకీయ కారణాలతో మీరు జగన్ అనుకూలం 10 సార్లు చెప్పినారు అనుకోండి రెగ్యులర్ గా, అయితే ఏంటంటారు, ఉన్న ఆయన కూడా కోరిక వస్తుంది, ఇంకెంత అన్న తర్వాత ఇంకేముంది అనుకుంటారు.
ఎట్లా వేశారు కదా ముద్రని. అట్లా ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వాళ్ళు జగన్ ఐఏఎస్లు జగన్ ఐపీఎస్లు రోజు డిబేట్లు పెట్టి పేర్లు పెట్టిన తర్వాత ఇంత జరిగింది ఆ కానీ ఎట్ట అవకాశం లేదు వాళ్ళకి అనుకూలంగా ఉందంటే వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. రేపు తెలుగుదేశానికి అనుకూలంగా ముద్ర ఉండే ఒక బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఒక భయం వస్తుంది. తప్పు చేసినా చేయకపోయినా మనం వాళ్ళకి అనుకూలంగా ఉన్నారని పేరుతో వీళ్ళు అన్న తర్వాత వీళ్ళకి అనుకూలంగా పెడితే రేపు మన వాళ్ళు ఇబ్బంది పెట్టరా, మనకి ఎందుకు పంచాయతీని వాళ్ళు గుమ్మనైపోతారు. ఎవరో 10% విచ్చలవిడికి పోవచ్చు, ఎక్కువ మంది ఇంకా న్యూట్రల్ ఉండేవాళ్ళు కూడా ఎందుకు కర్మ మన రూల్ ప్రకారం పాటిస్తే పోతుందా చేస్తే అవుతుంది వాళ్ళు అవుతారు. అంటే ఒక నిర్లిప్తత, ఒక సహాయ నిరాకరణ ఎక్కువైపోతుంది. అంటే ఇది స్వల్పకాలం ఉండాలి. ఎవరైనా గత ప్రభుత్వంలో ఎక్కువ చేశారనుకున్నా, అసమర్థులు అనుకున్నా, కొంతకాలం న్యూట్రల్ గా పోస్టింగ్ లేకుండా చేసేంత వరకు యాక్సెప్టబుల్, చట్టం అని చెప్పను కానీ యాక్సెప్టబుల్. అదే సంవత్సరం అయిన తర్వాత కూడా అదే చర్చ నడుస్తూ ఉంటే ఒక తప్పు చేస్తుంటే చట్టపరంగా యాక్షన్ తీసుకునేసేయండి. కానీ ఈ తరహా పరోక్షమైన ఇబ్బందులు అనేది ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇట్లాంటి ఒక వాతావరణం కొన్ని వందల సంఖ్యలో 100కు పైగా డిఎస్పీలు ఏఎస్పీలు పోస్టింగ్ లేకుండా వెయిట్ చేస్తారట. అవును, ఇప్పుడు కూడా స్థాయిలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమవ్వాలి, వాళ్ళకి జీతాలు కూడా రావు చిత్రం పోలీస్ డిపార్ట్మెంట్ లో. ఇప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ చర్చనీయాంశం అయిన తర్వాత ఎవరు విఆర్ఎస్ తీసుకున్నా, ఎవరు రాజీనామా తీసుకున్నా, ఎవరు ట్రాన్స్ఫర్ అయిపోయినా, ఎవరు ఈ రాష్ట్రం వద్దని పక్కకు పోయినా, దానికి ఆమ్రాపాలి హైదరాబాద్ లో అలవాటు పడ్డాడు, హైదరాబాద్ బాగుందని వెళ్ళిపోయింది ఆమె. ఆమె ప్రభుత్వం వ్యతిరేకత కాదు, కానీ ఏం చర్చ నడుస్తా ఉంది, మంచి ఆఫీసులో వెళ్ళిపోయి వస్తారు అని వైసీపీ వాళ్ళు అంటారు, ప్రజలు నమ్ముతున్నారు. కారణం ఇవన్నీ కారణాలు. కానీ ప్రభుత్వం దీన్ని చూసి వాళ్ళ కారణంగా కౌశల్ గారు పోయొచ్చు, వాళ్ళ కారణంగా వారు ఎల్లుండకపోవచ్చు కానీ బట్ అలాంటి ప్రచారం జరుగుతున్నప్పుడు ఎందుకు జరుగుతా ఉందా అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వానికి. ఆ ప్రొజెక్షన్ అవుతుంది కదా.